నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని ఇష్టానుసారంగా మాట్లాడిన సోషల్ మీడియాలో వస్తున్న ఆడియో టేపును నిరసిస్తూ మంగళవారం జనసేన పార్టీ నాయకులు ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యేకు రాజకీయ భిక్ష పెట్టింది ప్రజారాజ్యం పార్టీ అన్నారు. అలాంటి వారిని ఇలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 24 గంటల్లో ప్రతాప్ రెడ్డి క్షమాపణ చెప్పకుంటే ఆయన ఇంటిని, విద్యాసంస్థలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకట సుబ్బయ్య, సయ్యద్ సాజిద్, పబ్బా సాయి, జానీ, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసేన వీరమహిళలు పాల్గొన్నారు. ఏందిదా అదైపోతే కళ్యాణ్ గారిని, నీతికి నిజాయితీకి మారుపేరైన మా కళ్యాణ్ గారిని ఆయన మాట్లాడడం ఆయనకు తగదు. ఆయన చాలా మారాలా. నీలాగా ఏమి లాస్ట్ 2019-24 మధ్యలో నువ్వు ఇసుక దందా చేశావు, వైన్స్లో దోసుకున్నావు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ నీ అనుసరణ చేత అనేక విధాలుగా 100 కోట్లు కావలనే దోసుకున్నావు. అలాంటి వ్యక్తి మా నీతి నిజాయితీకి మారుపేరైన మా కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడడం నీకు తగదు. ఏమి నీ పద్ధతి మార్చుకో, లేకపోతే నీకు తగిన బుద్ధి చెప్తాం. ఇప్పుడైనా మించిపోలేదు. 24 గంటల్లో మా కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని ఈ జనసేన కావలి తరఫున మేము కోరుకుంటున్నాం. రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు చిరంజీవి గారి పేరు, అలానే పవన్ కళ్యాణ్ పేరు దొంగ నాగొడుకులు అది ఇదని చెప్పి మీరు మాట్లాడారు. నేను మీకు సూటిగా ఒకటే పరిస్థితి అడుగుతున్నాను. మీరు రాజకీయాల్లో రావడానికి ముఖ్యమైన కారణం ఏ పార్టీ నుంచి మీరు ప్లాట్ఫామ్ వేసుకున్నారు? ఈరోజు మీరు ప్రజారాజ్యం పార్టీ లేకపోతే కావాలలో మీరు ఎవరు? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు మీరు చిరంజీవి గారి పేరు మీద మీరు ఈరోజు పాపులర్ అయ్యి సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు బూతులు మాట్లాడారు. మేమందరం అడే చెప్తున్నాం, మీరు 24 గంటల లోపు క్షమాపణలు చెప్పకపోతే మీ కాలేజీని ముట్టడిస్తాం, అలానే మీ ఇల్లుని ముట్టడిస్తాం. జన సైనికుల తరఫున తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేసిన అవినీతి, మీరు చేస్తున్నటువంటి ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతి మొత్తం తీసుకెళ్లి మీరు బెంగళూరులో దాచుకున్నట్టుగా, మీరు దయ్యాలు పండించినట్టు మీరు చేస్తున్న అవినీతి మీరు దాచిపెట్టుకుంటున్న బెంగళూరులో తీసుకెళ్లి మీ సామ్రాజ్యాన్ని మీరు స్థాపించుకుంటా, అలానే పక్కన వాళ్ళ మీద మీరు ఎలా అయితే ఉన్నారో చిరంజీవి గారు కూడా అలానే చేస్తున్నారు. మీరు చెప్పడం సిగ్గుచేటు. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. జై జనసేన. ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు జరిగినటువంటి ఆడియో లీక్లో ఒక జన సైనికుడు మాజీ ఎమ్మెల్యే గారి మధ్య సంభాషణకి నిరసిస్తూ ఈరోజు జన సైనికులు వీరమహిళలు అందరూ ఇక్కడికి వచ్చి వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నిరసన తెలియజేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున, పట్టణ ప్రజల తరఫున మేమందరం పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్తున్నాం. ఒక జన సైనికుడు అయ్యి ఉండి మాజీ ఎమ్మెల్యేతో మంత్రాన్ని జరపడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పార్టీకి ఇటువంటి వారి వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ బూట్లు నాకేటువంటి ఇలాంటి కార్యకర్తలందరినీ తక్షణమే సస్పెండ్ చేయాలని మా జనసేన పార్టీ మేము అందరం కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంభాషణలో మాకు బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక సైడ్ జనసైనికుడు, ఇంకొక సైడ్ మాజీ ప్రతాప్ కుమార్ రెడ్డి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని దారుణంగా మాట్లాడడం, ఆ నా కొడుకు ఈ నా కొడుకు అనే మాటలు సంభాషించడం చిరంజీవి మెగా ఫ్యాన్స్ అందరికీ బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి నేను ఒక వాయిస్ని వినడం జరిగింది గ్రూపుల్లో. అయితే దాంట్లో మా పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే మా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు ఎట్టంటే మాట్లాడటం రామిరెడ్డి గారు, ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అది మంచి పద్ధతి కాదు. మీ నోరు ఎలాగంటే అలా మాట్లాడింది ఈరోజు మేము విన్నాము. కావిలో జనసైనికులను తక్కువ అంచనా వేస్తున్నావు. కావాలి జనసైనికులు తలుచుకుంటే పోయినసారి నిన్ను ఎట్ట ఓడగొట్టావు నీకు తెలుసు, అర్థమైందా? నీ ఇంటిని ముట్టడించడం కూడా టైం పట్టదు.
ఖచ్చితంగా చెప్తున్నాము, రేపు 24 గంటల కల్లే మీరు ఖచ్చితంగా మీడియా ముఖంగా చెప్తారో, ఏ విధంగా చెప్తారో, లేకపోతే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పాదాలు పట్టుకొని మాట్లాడతారో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు క్షమాపణ అడగాల. ఈరోజు ఒక ఆడియో క్లిప్ అనేది వైరల్ అవ్వడం జరిగింది. దాంట్లో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన నైతిక విలువలేంది, ఆయన ఎంత దిగజారిన మనిషి అయితే అందరికీ తెలుసు. ఆయన సంగతి పక్కన పెడితే మాలోనే ఒక బ్లాక్ షీప్ ఉన్నాడు, జనసేన కార్యకర్త. ఆ కార్యకర్త పేరు నేను చెప్పట్లేదు, ఆల్రెడీ అతన్ని బైకాట్ చేయడం జరిగింది. అయినా కూడా సిగ్గు లేకుండా ఇలా ఆడియో క్లిప్పులు మాట్లాడుకుంటూ, ఆడియో క్లిప్పులు రిలీజ్ చేసుకుంటూ మా పార్టీని దిగజార్చే పనికి కంకణం కట్టుకొని ఇంకా సిగ్గు లేకుండా ఇలాంటి వ్యవహారాలు చాటుమాటుగా చేస్తున్నావు. నువ్వు నిజంగా కష్టపడిన కార్యకర్త అయితే మేము ఇంతమంది ఈరోజు బయటకు వచ్చి బైకాట్ చేస్తున్నాం, ఇంతమంది బయటకు వచ్చి ఆందోళన చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు ఇలాంటి రాజకీయాల్లో చాటుమాటు వ్యవహారాలు చేస్తూ చీటికి మాటికి అవతల పార్టీ సైడ్ తీసుకొని ఏం సాధించాలని ఇదే దోచుకోవడం కార్యక్రమానికి కలంకం కట్టి ఫస్ట్ స్టార్ట్ చేసింది నువ్వు. ఇదంతా మానుకుంటే నీకు చాలా బాగుంటుంది అని చెప్పేదాకా మేము ఊరుకోము. 24 గంటలు అందరూ ప్రతి ఒక్కరు అనుకొని 24 గంటలు నీకు టైం ఇచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇది కానీ నువ్వు ఒప్పో తప్పు అని మా అధినేతకు కానీ క్షమాపణ చెప్పకపోతే మా జనసేన నాయకులు వీరమాలను ఎవరు ఒప్పుకోము. మీ ఇంటి ముందు బయట ఎంపీ నిన్ను బయటికి రాకుండా నిలదీస్తాము. ఇదే గుర్తించుకో, ఖబర్దార్. వీర మహిళ అంటే ఏదో చూపిస్తాము, రేపటి రోజున గుర్తుపెట్టుకో ప్రతాప్ కుమార్ రెడ్డి. మా అధినేతనంటే ఎవరు ఊరుకోం. ఏ నాయకుడు చేశాడు ఈ విధంగా? ఎవరు చేస్తారు?